నమస్తే అన్న. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని రైతులు మాట్లాడుతున్నాము. ఎవరు పేరన్నా? శివప్రసాద్. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వాటర్ లేకపోతే పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నారు. ఆల్రెడీ అన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పంపులను కూడా సరైన టైం ఇన్ టైంలో వదలలేకపోవడం వలన ఆగస్టులో 7 తీవ్రమైన అధిక వర్షాలు పడటం వల్ల పంటలు మొత్తం నష్టపోయింది. ఈ తర్వాత అక్టోబరు నవంబర్లలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన వాటర్ అందించలేకపోయారు. ఆ టైంలో పట్టిసీమ పంపులను కూడా వచ్చిన పంపులను కూడా వదలలేకపోవడం వలన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఇంజిన్లతో ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూస్తే ఈ ధాన్యాన్ని 1,650 రూపాయలకు బస్తా కొనాల్సిన ధాన్యాన్ని 1,350 రూపాయలకి ఇస్తారా, 1,200 రూపాయలకి ఇస్తారని చెప్పి వస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలు కాదు, మేము రైతులు అనుకునేది అంటే ఇది రైతు దగా కేంద్రాలలాగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఈ ధాన్యాన్ని 1,350 రూపాయలకి రైతుకు అమ్మితే ఈ ఆయిల్ ఇంజిన్లు పెట్టి తోడుకున్న ధాన్యానికి ఏ విధమైన వస్తుంది? అది మేము అనుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికన్నా చంద్రబాబు గారి హయాంలో ఏమన్నా పంట నష్టపోయినా లేదు, పంట ఎలా ఉన్నా సరే పంట కొనుక్కునే పరిస్థితి ఏర్పడేది. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉందంటారు? అదేవిధంగా చూసుకుంటే ఆర్బీకే కేంద్రాలు అన్నారు. ఆర్బీకే కేంద్రాలు అసలు ఎలా పనిచేస్తున్నాయి? ఆర్బీకే కేంద్రాలు అన్నీ దొరుకుతాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో పురుగు మందులు, జింకు, బోరాను ఇవన్నీ సబ్సిడీ మీద ఇచ్చారు రైతులకి. అసలు ఆ సబ్సిడీలు ఎత్తేసారు. ఆ టైంలో వర్షాలు వస్తూ ఉంటే లారీ సరుకు మన టార్బాలిన్ పట్టాల ప్రతి మండల కేంద్రానికి లారీ దోలారు. ఇవాళ ఈ 5 ఏళ్ల నుంచి ఒక పట్టా దోల. ఇవాళ ఈరోజు తీవ్రమైన వాయుగుండం బంగాళాఖాతంలో ఉంది. కనీసం ఒక పట్టాని ఇచ్చిన పాపాన్ని కూడా పోలా. సబ్సిడీలు లేవు, రైతులను ఆదుకునే పరిస్థితి అసలు లేదు. కరెంటు కూడా అస్తవ్యస్తంగా 6 గంటలు 7 గంటలు ఆ విధంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు చనిపోతున్నారు అని చెప్పి ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తేలింది. ఆత్మహత్యలు చేసుకుని ఆ చావులకి కారణం ఎవరంటారు? సావుల కారణమే ప్రభుత్వం ఆదుకోలేకపోతే రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడి చనిపోతారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ టైంలో చనిపోతున్నారు కాబట్టి ఆ బాధ్యత ఈ ప్రభుత్వం అంది. అదేవిధంగా చూసుకుంటే అన్న, మీలాంటి రైతులకి అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. 10 సంవత్సరాలు పట్టే పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో 72% పైగా కంప్లీట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సరిగ్గా నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ని అసలు 3% కూడా కంప్లీట్ చేయలేదంటున్నారు. దాని కింద 2 మినిస్టర్లు పనిచేశారన్న. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే పట్టించుకోవట్లేదు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? వీళ్ళు పోలవరం కట్టలేరండి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో వాటర్ ఇబ్బంది అని చెప్పి పట్టిసీమ కట్టి కొంతవరకు డెల్టాను ఆదుకున్నారు. ఆ పట్టిసీమ పంపులను ఇన్ టైంలో వదలలేక 7 తీవ్రమైన డెల్టాలో తీవ్రమైన ఒడిదుడుకు లేకుంది. వీళ్ళు ఈ ప్రభుత్వం పోలవరాన్ని అసలు కట్టలేదు. ఈ ప్రభుత్వం ఉండగా అది జరిగే మాట కాదు. ప్రభుత్వం మారి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కానీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారనుకుంటున్నారు రైతాంగం. అదే అందరికీ వచ్చేసరికి ఇప్పుడు ప్రతి అకౌంట్లో రైతు భరోసా వేస్తానంటున్నారు. ఆ రైతు భరోసా అందరికీ పడుతుందా? పడిన రైతు భరోసా పంటకి ఎంతవరకు సరిపోతుందని? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ జగన్ ప్రభుత్వం 7,500 ఇస్తుంది. అది కూడా 3 కిస్తీలకు ఇస్తుంది. ఈ ఇచ్చే 7,500 ఇది కనీసం రైతుకి ఏమాత్రం ఉపయోగపడదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు వేస్తానంటున్నాడు. మరి ఆ ప్రభుత్వం వస్తే రైతులను ఆదుకునే విధంగా అనుకుంటుంది, మేము రైతులు అనుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక అంశాన్ని విషయానికి వచ్చేసరికి బడ్జెట్లో చంద్రబాబు గారి హయాంలో బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానివ్వచ్చు, పంటకు సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వచ్చు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఆర్థిక అంశాలు బడ్జెట్ ఎక్కువగా పెట్టి, అదే జగన్ గారి వచ్చేసరికి అసలు బడ్జెటే లేకుండా పోయింది. అసలు రైతులకు సంబంధించిన వరకు ఇంతవరకు సబ్సిడీ మీద ఎటువంటి రుణాలు కానివ్వండి, ఎటువంటి పనిముట్లు కానివ్వండి, ఎటువంటి వసతులు కానివ్వండి అందలేదంటున్నారు కొంతమంది రైతులు. దాని మీద అసలు ఈ ప్రభుత్వానికి రైతులకు మేలు చేద్దామనే చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏది చేయలేదు. ఊరినే ప్రచార ఆర్భాటం, పేపర్ ప్రకటనకే సరిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని మేము అనుకోవట్లేదు. వచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చి
రైతులకు మేలు చేస్తారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే అన్న మన రాష్ట్రంలో కొన్ని కేంద్రాలలో, కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాలలో కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి ఇంతవరకు నివేదించలేదు. సీఎం గారు మౌనంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ కరువు ప్రాంతాల్లో సగానికి సగం మంది రైతులు బాగా పండించుకునే పంటలు బాగా పండించుకునే రైతులు ఉన్న ప్రాంతాలే కనబడుతున్నాయి. దాని మీద మీరు రాయలసీమలో పత్తి, మిర్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోనీ డెల్టాలో ఉన్న వరి నీరు అందించిపోయిన రైతులు డ్రైన్లో పెట్టుకున్న నీరుని కూడా ధాన్యాన్ని కొనలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ఏదీ చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా 3 రాజధానులు అన్నారన్న. ఇప్పుడు ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల 3 రాజధానులు కట్టినా లేదు ఒక రాజధాని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య కొంతమైనా తగ్గేది అంటున్నారు కొంతమంది. దాని మీద మీరు నిరుద్యోగులకి ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అనుకోవట్లేదండి. 3 రాజధానులు ఒక రాజధాని కట్టలేనాడు 3 రాజధానులు ఏం కడతాడు సార్? ఒక రాజధానికే దిక్కు మొక్కు లేదు. ఊరినే టైం పాసు. ఇంకా నెల 2 నెలలో 3 నెలలో ఉంది. ఈ 3 నెలలు అయిపోయినా దులుపుకుని వెళ్ళిపోతారు. అదేవిధంగా ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు. మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతే మేము మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తామన్నారు. ఇప్పుడు అదే మద్యం తాగి మన రాష్ట్రంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఓన్లీ మన రాష్ట్రంలో ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు మద్యం ద్వారా వెళ్తుందని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరుగుతుంది. బీజేపీ సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? రాష్ట్రంలో యువత మద్యంలో తూగులాడుతుంది. 15-16 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు కూడా మద్యం దోలి విపరీతమైన వేగంతో బడుదోలటం వలన రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ ప్రాణంతో పాటు ఎదుటివాడి ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. అదే ప్రధానంగా రైతులకి ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయంటారు జగన్ గారి పాలన? ప్రధాన సమస్యలు ఏముందండి? ధాన్యాన్ని ఈ విధంగా మద్దతు ధర కొనాలి, టార్పాలిన్ పట్ల లాంటివి ఇవ్వాలి. రైతులకు అసలు ఏ విధమైన ఇది రావట్లా. ఆయన ఇచ్చే రైతు భరోసా ఎందుకు పని రావట్లా? ఆయన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాడు. మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 13,500 ఇచ్చి నేనే మొత్తం 13,500 ఇస్తానంటున్నాడు. రైతులు ఎవరో ఆయన చెప్పేదానికి మోసపోవటానికి సిద్ధంగా లేరు. ఇని ఉండారు. ఇక రేపు పొద్దున ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వటానికి రైతాంగం తరపున సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుందన్న. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు మంచి ఆదర్శం ఉన్న నాయకుడు. ఆయన భావాలు ప్రజలకు ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన శక్తి, మేధావితనం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరూ పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఒక కార్యక్రమం, బస్సు యాత్ర, దాని తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మంత్రుల్ని గడప గడప తిరగమంటున్నారు వైసీపీ వాళ్ళు. ఈ 3 కార్యాచరణలు ఎలా ఉన్నాయి? ఏముందండి, వచ్చి ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చి ఎందుకు జగన్ కావాలని అడిగితే రైతులు చెబుతారు. ఇంకొకసారి ఎందుకు రావాలి అని అడిగితే రైతులు చెబుతారు నువ్వు ఎందుకు రావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఏ మంచి పనులు చేసావని రైతులు నిలదీయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరికి 24 ఎన్నికల్లో ఎవరు సీఎం అని అవుతారని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నామండి.